Hi friends, welcome to our channel Success Competitive Hub. DSC Gurukula KGBV and మోడల్ స్కూల్ ప్రిపరేషన్ లో భాగంగా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎవ్రీ బిట్ ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్ లో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న 8 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ కవర్ చేద్దాం. 9th చాప్టర్ టైం. వాట్ డస్ ద షార్ట్ హ్యాండ్ ఇన్ ఏ క్లాక్ షో? క్లాక్ లో షార్ట్ హ్యాండ్ దేన్ని చూపిస్తుందంటే అవర్స్ ని, లాంగ్ హ్యాండ్ మినిట్స్ ని చూపిస్తుంది. The long hand in a clock is pointing at 12 and the short hand at 3. What time is it? Long hand 12 దగ్గర ఉండి short hand 3 దగ్గర ఉంటే టైం ఎంత అయినట్టు? 3 o'clock. How many minutes are there in 1 hour? 1 hour లో ఎన్ని మినిట్స్ ఉంటాయి? 1 hour కి 60 minutes. Which of the following shows half past 6? Half past 6 అంటే 6:30. Quarter past 6 అంటే 6:15. 6:30 అంటే షార్ట్ హ్యాండ్ 6 దగ్గర ఉంటుంది, లాంగ్ హ్యాండ్ ఈజ్ ఆల్సో ఎట్ 6. సో షార్ట్ హ్యాండ్ ఎట్ 6, లాంగ్ హ్యాండ్ ఎట్ 6. హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డే? 24 అవర్స్. 1 డేకి 24 అవర్స్ ఉంటాయి. విచ్ హ్యాండ్ మూవ్స్ ఫాస్టర్ ఇన్ ఏ క్లాక్? క్లాక్ లో ఫాస్ట్ గా మూవ్ అయ్యే హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ టైమ్ ఫర్ క్వార్టర్ పాస్ట్ 4? క్వార్టర్ పాస్ట్ 4 అంటే 4:15. హాఫ్ పాస్ట్ 4 అంటే 4:30. హౌ మెనీ మినిట్స్ ఇన్ హాఫ్ ఎన్ అవర్? 1 అవర్కి 60 minutes. హాఫ్ ఎన్ అవర్ అంటే 30 minutes. ఇఫ్ ద మినిట్ హ్యాండ్ కంప్లీట్స్ 1 full round, హౌ మెనీ మినిట్స్ పాస్డ్? మినిట్ హ్యాండ్ 1 full round కంప్లీట్ చేస్తే 60 minutes పాస్ చేసినట్టు, అంటే 1 hour. నెక్స్ట్, విచ్ మంత్ హ్యాస్ 28 days ఇన్ ఏ నార్మల్ ఇయర్? నార్మల్ ఇయర్లో ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. లీప్ ఇయర్లో అయితే ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. హౌ మెనీ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్? లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 days ఉంటాయి. నార్మల్ ఇయర్లో అయితే 365 days ఉంటాయి. వినోద స్టార్టెడ్ ప్లేయింగ్ ఎట్ 4 o'clock ఇన్ ద ఈవినింగ్. షీ ప్లేడ్ ఫర్ 2 hours. ఎట్ వాట్ టైమ్ డిడ్ షీ స్టాప్ ప్లేయింగ్? 4 o'clockకి స్టార్ట్ చేసింది, 2 hours ప్లే. ఏ టైంకి స్టాప్ చేసిందంటే 4. 5 o'clockకి 1 hour అవుతుంది, 6 o'clockకి 2 hours అవుతుంది. సో షీ స్టాప్ ప్లేయింగ్ ఎట్ 6 o'clock. గౌరీ స్టడీడ్ ఫర్ 5 hours. She stopped studying at 4 o'clock in the evening. At what time did Gauri start studying? గౌరీ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత 5 hours చదివింది. 5 hours చదివిన తర్వాత 4 o'clockకి స్టాప్ చేసింది. 4 o'clockకి స్టాప్ చేస్తే ఏ టైంలో స్టార్ట్ చేసింది అసలు? అంటే 5 hours ముందుకెళ్ళాలి మనం. 4 pmకి 1 hour బిఫోర్ అంటే 3 అవుతుంది, 2 hours బిఫోర్ అంటే 2 అవుతుంది, 3 hours బిఫోర్ అంటే 1 అవుతుంది, 1 pm అవుతుంది. ఇక్కడ 5 hours బిఫోర్ తీసుకోవాలి. సో 4 hours బిఫోర్ అంటే ఏమవుతుంది? 4 hours బిఫోర్ అంటే 12 pm అవుతుంది. 5 hours బిఫోర్ అంటే 11 am అవుతుంది. సో గౌరీ స్టార్ట్ స్టడీయింగ్ ఎట్ 11 am. నెక్స్ట్, రచన స్టార్టెడ్ వాచింగ్ టీవీ ఎట్ 11 o'clock ఇన్ ద మార్నింగ్. షీ వాచ్డ్ టీవీ ఫర్ 3 hours. ఎట్ వాట్ టైమ్ డిడ్ షీ స్టాప్ వాచింగ్ టీవీ? 11 o'clockకి స్టార్ట్ చేసింది, 3 hours చూసింది. అంటే 11 తర్వాత మనం 3 hours కౌంట్ చేయాలి. 11 తర్వాత 1 hour అంటే 12 అవుతుంది, 2 hours అంటే 12 తర్వాత 1 అవుతుంది, 3 hours అంటే 2 అవుతుంది. సో ఎట్ 2 o'clock షీ స్టాప్ వాచింగ్ టీవీ. నెక్స్ట్, 10th చాప్టర్ డే టు డే మ్యాథ్స్. ఈ చాప్టర్లో మనం టైం, మనీ, క్యాలెండర్, డిస్టెన్స్ ఇలా డైలీ యాక్టివిటీస్లో మ్యాథ్స్ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటాం. సో ఈ వీడియోస్లో ప్రతి కాన్సెప్ట్, ప్రతి బిట్ కంప్లీట్గా కవర్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ సాల్వ్ చేయండి. సుధీర్ వాంట్స్ టు మేక్ ఏ టాయ్ ఎలిఫెంట్, టాయ్ క్యాట్ అండ్ ఏ టాయ్ ర్యాట్ విత్ క్లే. క్లేతో టాయ్ ఎలిఫెంట్, టాయ్ క్యాట్, టాయ్ ర్యాట్ చేద్దాం అనుకున్నాడు. సో ద ఎలిఫెంట్ నీడ్స్ 5 kgs క్లే, ద క్యాట్ నీడ్స్ 3 kgs, ద ర్యాట్ నీడ్స్ 1 kg. హౌ మచ్ క్లే ఈజ్ నీడెడ్ టు మేక్ ఆల్ ద టాయ్స్? అన్ని టాయ్స్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని కేజెస్ క్లే కావాలి? సో ఎలిఫెంట్కి 5 kgs, క్యాట్కి 3 kgs, ర్యాట్కి 1 kg. టోటల్గా 5 + 3 8, 8 + 1 9 kgs క్లే కావాలి. సీమా ప్రిపేర్స్ వెరీ గుడ్ టీ. షీ యూజెస్ 2 spoons ఆఫ్ షుగర్ ఫర్ ఏ కప్ ఆఫ్ టీ. అంటే ఒక కప్కి 2 spoons షుగర్ యూజ్ చేస్తుంది. టుడే 4 guests హ్యావ్ కమ్ టు హర్ హౌస్. షీ హ్యాడ్ టు ప్రిపేర్ టీ ఫర్ హర్ మదర్, ఫాదర్ అండ్ ద గెస్ట్. సో వాళ్ళ మదర్కి, ఫాదర్కి అండ్ ఆల్సో గెస్ట్కి టీ ప్రిపేర్ చేయాలి.
హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ నీడ్ టు బి ప్రిపేర్డ్? ఎన్ని కప్స్ టీ ప్రిపేర్ చేయాలి? ఫాదర్కి, మదర్కి అండ్ ఆల్సో 4 గెస్ట్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి టోటల్గా 6 మెంబర్స్కి ప్రిపేర్ చేయాలి. సో 6 కప్స్ ఆఫ్ టీ ప్రిపేర్ చేయాలి. హౌ మెనీ స్పూన్స్ ఆఫ్ షుగర్ వుడ్ బి నీడెడ్? షుగర్ ఎన్ని స్పూన్స్ కావాలి? సీమ 1 కప్పు టీ పెట్టడానికి 2 స్పూన్స్ షుగర్ యూస్ చేస్తుంది. ఇక్కడ మనకి 6 కప్స్ ఆఫ్ టీ కావాలి. 6 కప్స్ అంటే 6 into 2 12 స్పూన్స్ ఆఫ్ షుగర్ కావాలి. హరీష్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ 27 లీటర్స్ వాటర్. కవిత ఫిల్ ఏ ట్యాంక్ విత్ 23 లీటర్స్ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్? హరీష్ 27 లీటర్స్తో ఫిల్ చేశాడు, కవిత 23 లీటర్స్తో ఫిల్ చేసింది. సో ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 7 + 3 10, 2 + 2 4 + 1 5, 50 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్. నెక్స్ట్, స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్ కన్జ్యూమ్ 24 లీటర్స్ ఆఫ్ మిల్క్ డైలీ. హౌ మచ్ మిల్క్ ఈస్ కన్జ్యూమ్డ్ ఇన్ ద హాస్టల్ ఇన్ ఏ వీక్? వీక్కి 7 days ఉంటాయి. డైలీ 24 లీటర్స్ ఆఫ్ మిల్క్ కన్జ్యూమ్ చేస్తారు. అంటే 1 day 24 లీటర్స్ అంటే 7 daysకి 7 into 24. 24 7s 7 4s 28, 7 2s 14 + 2 16. 168 లీటర్స్ ఆఫ్ మిల్క్ కన్జ్యూమ్ చేస్తారు. ఇఫ్ ఈచ్ స్టూడెంట్ కన్జ్యూమ్స్ 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ఏ వీక్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద హాస్టల్? అంటే ఒక్కొక్క స్టూడెంట్ 2 లీటర్స్ మిల్క్ కన్జ్యూమ్ చేస్తున్నాడు 1 వీక్కి. అంటే వీక్కి ఇక్కడ 168 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్కి 2 లీటర్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టు? 2 1s 2 8s 16, 2 4s 8, 84 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్, రజనీ హ్యాస్ 12 లడ్డూస్ విత్ హర్. షీ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్ ఈక్వల్లీ అమాంగ్ రీచా, శాలిని అండ్ ప్రీతి. అంటే 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసింది. హౌ మెనీ లడ్డూస్ డిడ్ ఈచ్ వన్ గెట్? 12 లడ్డూస్ని 3 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి ఎన్ని లడ్డూస్ వస్తాయంటే 3 4s 12. సో ఒక్కొక్కళ్ళకి 4 లడ్డూస్ వస్తాయి. దేర్ ఆర్ 12 rows ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఇన్ ఏ గార్డెన్. ఇన్ ఈచ్ రో దేర్ ఆర్ 6 రోజ్ ప్లాంట్స్. హౌ మెనీ రోజ్ ప్లాంట్స్ ఆర్ దేర్ ఇన్ ద గార్డెన్? ఒక్కొక్క రోలో 6 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్గా 12 rows ఉన్నాయి. 12 6 72. టోటల్గా 72 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్, 96 centimeters ఆఫ్ థ్రెడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 6 equal parts టు మేక్ గార్లాండ్స్. వాట్ విల్ బీ ద లెంత్ ఆఫ్ ఈచ్ గార్లాండ్? థ్రెడ్ 96 centimeters ఉంది. దీన్ని 6 equal partsగా డివైడ్ చేయాలి. అంటే 96 divided by 6. 6 1s 6, 9 - 6 3, 6 down, 6 6 36, 36 - 36 0. So 6 16s 96. So length of each garland 16 centimeters. Mahesh earns 375 rupees daily. He spends 200 on each day. How much money does he save in a day? అంటే రోజుకి 375 రూపీస్ వస్తున్నాయి. 200 రూపీస్ ఖర్చు చేస్తే తన దగ్గర ఇంకా ఎంత మనీ సేవ్ అవుతుంది? 5 - 0 5, 7 - 0 7, 3 - 2 1. So he saves 175 rupees. Seema studies for 3 hours every day. How much time will she study in a week? వీక్కి 7 days ఉంటాయి. రోజుకి 3 hours చదువుతుంది. సో 7 daysకి 7 3s 21 hours చదువుతుంది. నెక్స్ట్ 11th చాప్టర్ డేటా హ్యాండ్లింగ్. ఇందులో ప్రాబ్లమ్స్ చూసే ముందు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిక్టోగ్రాఫ్లో పిక్చర్స్ ద్వారా డేటాని రిప్రజెంట్ చేస్తారు. ఈ పిక్చర్లో ఒక్కొక్క స్టూడెంట్ పిక్చర్ వచ్చేసి 5 స్టూడెంట్స్కి ఈక్వల్. ఈ పిక్టోగ్రాఫ్లో స్పోర్ట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఏ స్పోర్ట్ని ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడతారు. సో ఫస్ట్ వన్ స్విమ్మింగ్. ఒక్కొక్క స్టూడెంట్ 5 స్టూడెంట్స్కి ఈక్వల్ కాబట్టి స్విమ్మింగ్ దగ్గర మనకి 1 2 3 4 5 స్టూడెంట్స్ పిక్చర్స్ ఇచ్చారు. అంటే 5 5s ఒక్కొక్కటి 5 స్టూడెంట్స్ అంటే 5 5s 25 స్టూడెంట్స్ స్విమ్మింగ్ని ఇష్టపడతారు. నెక్స్ట్ బ్యాడ్మింటన్. 7 స్టూడెంట్స్ పిక్చర్స్ ఇచ్చారు. ఒక్కొక్క స్టూడెంట్ 5 స్టూడెంట్స్కి ఈక్వల్ అంటే 7 5s 35 స్టూడెంట్స్ బ్యాడ్మింటన్ని ఇష్టపడతారు. నెక్స్ట్ ఫుట్బాల్కి ఇక్కడ 1 2 3 4 పిక్చర్స్ ఇచ్చారు. 1 పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్ అంటే 4 పిక్చర్స్ అంటే 4 5s 20 స్టూడెంట్స్ ఫుట్బాల్ని ఇష్టపడతారు. సో డేటా హ్యాండ్లింగ్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి
చార్ట్స్ ద్వారా, టేబుల్స్ ద్వారా, గ్రాఫ్స్ ద్వారా, పిక్టోగ్రాఫ్స్ ద్వారా, పిక్చర్స్ ద్వారా రిప్రజెంట్ చేయడాన్ని డేటా హ్యాండ్లింగ్ అంటాం. దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ డేటా? ఇన్ఫర్మేషన్ వి కలెక్ట్, నాట్ ఓన్లీ నెంబర్స్, నాట్ ఓన్లీ పిక్చర్స్. ఇన్ఫర్మేషన్ వి కలెక్ట్, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తున్నామో అదే డేటా. నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ డేటా? డేటాని కలెక్ట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాం? గెస్సింగ్, అబ్జర్వింగ్ అండ్ కౌంటింగ్, స్లీపింగ్. అబ్జర్వింగ్ అండ్ కౌంటింగ్. ఏ పిక్టోగ్రాఫ్ యూజెస్, పిక్టోగ్రాఫ్లో ఏం యూజ్ చేస్తారు? ఇందాక మనం చూసింది పిక్టోగ్రాఫే. ఓన్లీ నెంబర్సా, పిక్చర్సా, సింబల్సా, వర్డ్స్ ఓన్లీ? పిక్చర్స్ ఆర్ సింబల్స్ యూజ్ చేస్తారు. పిక్టోగ్రాఫ్లో పిక్చర్స్ కానీ సింబల్స్ కానీ యూజ్ చేస్తారు. విచ్ చార్ట్ హెల్ప్ అస్ టు కంపేర్ డేటా ఈజీలీ? డేటాని ఈజీగా కంపేర్ చేయడానికి ఏ చార్ట్ని యూజ్ చేస్తాం? పారాగ్రాఫ్, పిక్టోగ్రాఫ్, స్టోరీ, నన్. పిక్టోగ్రాఫ్. వాట్ ఈజ్ హ్యాండ్లింగ్ డేటా? డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటి? యాడింగ్ నెంబర్స్, కలెక్టింగ్, అరేంజింగ్ అండ్ షోయింగ్ ఇన్ఫర్మేషన్, సబ్ట్రాక్టింగ్ నెంబర్స్, మెజరింగ్ లెన్స్. Collecting, arranging and showing information is the data handling. Next, chapter 12, patterns. What is pattern? Pattern అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 circles 1 triangle వచ్చింది. అగైన్ 2 circles 1 triangle. నెక్స్ట్ 2 circles ఇస్తే ఆటోమేటిక్గా మీరు తర్వాత ఏమొస్తుందో చెప్పగలరు. ట్రయాంగిల్ వస్తుంది. సో ప్యాటర్న్ అంటే రిపీటెడ్ షేప్స్, కలర్స్ ఆర్ నెంబర్స్. So what is pattern? Repeating numbers or shapes in a rule. Next, what comes next in this pattern? ఈ ప్యాటర్న్ లో నెక్స్ట్ ఏమొస్తుంది? 2, 4, 6, 8. ఇక్కడ +2 యాడ్ చేస్తూ ఇచ్చారు కాబట్టి 8 + 2 10. నెక్స్ట్ 5, 10, 15, 20. +5 యాడ్ చేస్తూ ఇచ్చారు కాబట్టి 20 + 5 25. నెక్స్ట్ 3, 6, 9, 12. +3 యాడ్ చేస్తూ ఇచ్చారు కాబట్టి 12 + 3 15. నెక్స్ట్ 10, 20, 30 +10. 10 + 10 20, 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50. విచ్ వన్ ఈజ్ నాట్ ఎ ప్యాటర్న్? 4, 8, 12, 16. ఇది +4 యాడ్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇది +3 3 + 3 6 +3 9 +3 12. నెక్స్ట్ ఇది +0 ఇది నెక్స్ట్ కూడా మనం చెప్పగలం 2 2 2నే వస్తుంది. 7 4 9 2 అంటే ఇది ఏ ప్యాటర్న్ కాదు. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 1 4 9 16 అంటే ఇది 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్ 25 వస్తుంది. నెక్స్ట్ 6 స్క్వేర్ 36 వస్తుంది. నెక్స్ట్ 8 +8 16 +8 24 +8 32 +8 40 +8 48. Next here 1 cube 1, 2 cube అంటే 2 × 2 × 2 8. నెక్స్ట్ ఇది 3 cube. నెక్స్ట్ ఏమొస్తుంది 4 cube 64. నెక్స్ట్ 5 cube 125. సో ఇక్కడతో 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.